మల్లేశ్వరి గారు, మీరు హోంమంత్రి గారి గురించి గతంలో మాట్లాడుతున్న సందర్భంలో మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే, మేడం గారికి మంత్రి పదవి ఇచ్చినట్టున్నారు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతుంటారు అని అంటున్నారు. కాదు, పెరోల్ విషయంలో కూడా యాక్టివ్గా ఉన్నారు. మీకు ఎవరికి తెలియని విషయం ఇదే అనుకుంటున్నాను నేను. మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. కాదు మేడం, పెరోల్ ఇవ్వడానికి కూడా ఉన్నారనేది ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్. ఏం చెప్తారు సార్? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. ఇవాళ ఆవిడ ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు అనేది రాష్ట్రంలో అందరికీ తెలుసు సార్. ఎందుకంటే అమరావతిలో నీళ్లున్నాయా, నీళ్లు మీ కళ్ళున్నోడికి ఎవరికైనా కనిపిస్తాయి అక్కడ నీళ్లున్నాయని. అలాగా ఇవాళ ఆవిడకి స్ట్రైట్ క్వశ్చన్, ఒక విలేకరి ఒక బ్రదర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పెరోల్ కి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఎవరైతే ఇద్దరో ముగ్గురో ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రెఫరెన్స్ వల్ల మీరు మీ ద్వారానే పెరోల్ కి పర్మిషన్ వచ్చిందంట కదా మేడం అని చెప్పి అడిగిన క్వశ్చన్ కి బుక్ ఎక్కడ ఉందంటే బుక్ ఇలా తిప్పి చూపిస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం ఆవిడ దగ్గర రాలేదు. ఆ క్వశ్చన్ చెప్పారు కదా, మీకు అర్థం కాలేదా? మేడం గారు చెప్పింది మీకు అర్థం కాలేదా? చెప్పారు కదా, ఆన్సర్ చెప్పారు కదా. ఏంది సార్ ఆన్సర్? ఏదో చెప్పారు కదా, దీని వెనుక ఏం జరిగింది కాదండి. ఆవిడ చెప్పినటువంటి ఆన్సర్, అసలు అడిగిన క్వశ్చన్ ఏంటిది, మీరు చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటిది? ఆవిడ ఏమంటుంది, అరుణ కోసం పోస్ట్ మార్టం చెయ్యండి, అరే అసలు ఎక్కడ ఆమె ఆయన ఎలా కలిసింది, దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం చేయండి, కానీ పెరోల్ కి సంబంధించి పోస్ట్ మార్టం అవసరం లేదు అని చెప్పేసి నిసిగ్గుగా చెప్తుంది మీడియా వాళ్ళ ముందు. అయితే ఒకటన్నా జరిగి ఉండాలి, పెరోల్ కి సంబంధించినటువంటి ఏదైతే పర్మిషన్ ఆ సైన్ మీకు తెలియకుండా జరిగిందా, లేకపోతే మీ సైన్ మీ పిఏనో ఎవరన్నా పెట్టి పంపించారా, లేకపోతే మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ మూడిట్లో ఒక్కదానికి ఆవిడ సమాధానం చెప్పమనండి సార్. వాడంత దుర్మార్గుడు, అంత హంతకుడు, జైల్లో నుంచి తప్పిపోయినటువంటి ఒక ఉన్మాది, అలాంటి వాడిని మీరు ఎలాగా పెరోల్ కి ఇచ్చిన తర్వాత వెంటనే ఇంతవరకు నేర చరిత్రలో కానీ చట్టాలలో కానీ సడన్ గా ఒక జీవో వేసి పెరోల్ ని రద్దు చేసింది కూడా ఈ కుటుంబీ ప్రభుత్వమే సార్. పెరోల్ ని ఎవరైనా రద్దు చేస్తారా? సీక్రెట్ గా ఒక జీవో వేసేసి రాత్రికి ఇది రద్దు అయిపోతుంది, సోషల్ మీడియాలో మనల్ని ఎండగడుతున్నారు అని చెప్పేసిన తర్వాత మీరు పెరోల్ ని రద్దు చేశారు. అసలు ఇచ్చింది వాళ్ళే, రద్దు చేసింది వాళ్ళే, అంతే కదా? కరెక్ట్ పాయింట్. వాళ్ళే కదా. అంత 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 భయాందోళనలో మీరు ఎందుకు పెరోల్ ని రద్దు చేశారు? అసలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన ఎమ్మెల్యేల పేరు బయట చెప్పమనండి అవన్నీ ఫస్ట్. అంటే వీడియో బయటకు రాకుండా ఉంటే ఈ పెరోల్ పైన ఆసుపత్రి కాస్త ఇంక దాన్ని నేను పేరు చెప్పలేను, అలా మారిపోయిండేదా? అది మొత్తం వైఎస్ఆర్ సిపి మీద తోసేసి సినిమా చూసే వాళ్ళందరూ కలిపి ఇప్పుడు అరుణ గారే కారు డిక్కీలో ఉండి నన్ను ఇలాగా గంజాయి ఇవంతా పెట్టేద్దామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది కదా సార్. అవును. ఏంటి ఇప్పుడు ఆమె బయట ఉంటే ఏమన్నా వాస్తవాలు బయటకు వస్తాయని ఏమన్నా భయపడుతున్నారా? మరి అంతే కదా సార్, వాస్తవాలు ఆల్రెడీ అమ్మాయి ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ప్రెస్ మీట్ లో మీడియా వాళ్ళు అడిగినప్పుడు వాస్తవాలన్నీ చెప్పేసింది. ఆ వాస్తవాలు అవి చెప్పడం మూలానే ఇన్ని రోజులు అరుణ బయట తిరిగింది. ఎప్పుడైతే ఆ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేశారు. రైట్. ఒక్క నిమిషం, ఒకసారి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు వాళ్ళకి టార్గెట్ ఏ మహిళ అయినా ఒకటే సార్. అది జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయినా ఒకటే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మాయినా ఒకటే, వీళ్ళందరికీ ఒకటే. ఎందుకంటే ఇంట్లో సజావుగా ప్రశాంతంగా చేసుకునే మహిళలందరినీ బయటకు తీసుకొస్తారు. ఇవాళ మీరు సుగాలి ప్రీతి కోసం వాళ్ళ అమ్మ కోసం ఆ కేసు మాట్లాడితే నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం సార్. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూశాను, నేను మాట్లాడాను ఆవిడతోటి. చాలా దుర్మార్గుడు సార్ ఈ ప్రపంచంలో. ఎవరైనా ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను కూడా కడుపు మంటతో ఒక ట్రైబల్ 14 సంవత్సరాల ఆడబిడ్డని రేప్ చేసి చంపిన ఆ సంఘటన చూసి ఆ అమ్మాయి బరియల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు కడుపు మంటతో నేను అంటున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంత రెచ్చిపోయి మాట్లాడినటువంటి పెద్ద మహనీయుడు ఇంకా ఈ ప్రపంచంలో ఇంత నటించే పర్సన్ ఎక్కడన్నా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ 11 సార్లు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ వెళ్తే కూడా
అట్లీస్ట్ ఆయన పాపం తలకాయ నొప్పి వస్తుందంటే ఏ సినిమా షూటింగ్ లో ఉంటే తలకాయ నొప్పి రావట్లేదా మీకు? లేకపోతే మీ హీరోయిన్ ని గవర్నమెంట్ వెహికల్లలో ఎయిర్పోర్ట్లకు పంపుతున్నప్పుడు మీకు తలకాయ నొప్పి రావట్లేదా? లేకపోతే ఒక హీరోయిన్ అక్కడ నిల్చుకొని షికారు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు మీకు తలనొప్పి రాలేదా? లేకపోతే ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే Yes. ఫంక్షన్ లో కానీ కూర్చున్నప్పుడు ఆయనకు తలనొప్పి రాలేదా సార్? ఒక సుగాలి ప్రీతి కేసులో నాకు తెలిసి ఇవాళ సుగాలి ప్రీతి ఆ హత్యని వాడుకొని ఎవరైనా బెనిఫిట్ పొందాడంటే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి, ఈవెన్ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కూడా అంత బెనిఫిట్ పొందలేదు, అది పవన్ కళ్యాణ్ అని నేను నిసిగ్గు లేకుండా చెప్తున్నాను సార్. ఎందుకంటే Yes. అంత దుర్మార్గమైనటువంటి రాజకీయ గేమ్ ఆడి ఇవాళ పదవులు వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కి గుర్తుందా అని మన సాక్షి మీడియా ద్వారా నేను అడుగుతున్నా Right. సార్. ఒక్కసారి సుగాలి ప్రీతి అనే మేడం. అమ్మాయి గుర్తుందా? ఆ Right. పేరు గుర్తుందా?